ప్రభుత్వ హైస్కూల్లో టీచర్ వింత ప్రవర్తనతో విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. ప్రశ్నించేందుకు వచ్చిన సర్పంచ్పై కూడా టీచర్ చిందులేశారు. జనగామ జిల్లా చిలుపూరు మండలం నష్కల్ ప్రభుత్వ పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇంగ్లీష్ టీచర్ జ్యోతిలక్ష్మి మాకొద్దంటూ గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. టీచర్కు ఆరోగ్య సమస్య ఉందని, అందుకే అలా ప్రవర్తిస్తున్నారని ఉపాధ్యాయురాలి భర్త అంటున్నారు. బుక్కులు పంచుదామంటే అనేసరికి నేను హై స్కూల్కి రావడం జరిగింది. నేను వచ్చే లోపే ఒక సమస్య ఉన్నాయని చెప్పి ఇందులో ఉండే జ్యోతిలక్ష్మి టీచర్ అనే టీచరు ఇంతకుముందు మొన్న ఇండ్ల సర్వే అని వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడి, ఆ ఫ్యామిలీ వాళ్ళు లేనప్పుడు పిల్లలతోటి డిస్కస్ చేసి, ఆ పిల్లల్ని మీరు ఇక్కడ పుట్టలేదట కదా, మీ తల్లిదండ్రులు ఎవరో తెలుసా, మీ తల్లిదండ్రులు వీళ్ళు కాదట కదా, మీది ఏ ఊరు, మీ తల్లి ఎవరు, మీ తండ్రి ఎవరు, నీకేం తెలుసు అని చెప్పి ఆ పిల్లల్ని డిస్టర్బ్ చేస్తే ఆ అమ్మాయి మానసికంగా ఇబ్బంది పడుకుంటూ వాళ్ళ తల్లిదండ్రులు వచ్చినాక చెప్తే అన్నం తినను, నేను స్కూల్కి పోను, అన్నం తినను, అసలు మా తల్లిదండ్రులు ఎవరో చెప్పండి అని చెప్పి ఆ అమ్మాయి తల్లిదండ్రులను అడిగితే వాళ్ళు వచ్చి హెడ్ మాస్టర్ గారి దగ్గరికి వచ్చి అడుగుదామనేసరికి హెడ్ మాస్టర్ గారికి చెప్పేసరికి ఆలోపే పోయి ఎంక్వైరీ చేసిన టీచరు వాళ్ళ మీద మొత్తం ఎత్తేసుడు, బుక్కులు ఎత్తేసుడు, వాళ్ళని కొడదామని పోడు, బాగా నోటికి ఎట్లా వస్తే అట్లా దుర్భాష మాట్లాడి ఆమెను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుందంట. ఆలోపే మేము వచ్చాము. ఎందుకు మేడం ఇట్లా ఎందుకు జరుగుతుందంటే, యూ గెట్ అవుట్, నువ్వెవరు ఇక్కడికి వచ్చేది అడగడానికి, నువ్వేంది అసలు అని చెప్పి మా మీద మాట్లాడడం జరిగింది. ఆ క్యాంపెయిన్ లో భాగంగానే జ్యోతిలక్ష్మి అని స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ అనే మేడం వర్షిణి అనే అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళిందంట. వెళ్ళి యాక్చువల్గా అక్కడ అందులో వాళ్ళ ఇంట్లో ఎవరన్నా ఎన్రోల్మెంట్ మన స్కూల్లో 6th నుంచి 7th 10th 6th నుంచి 10th వరకు ఉన్న పిల్లలు ఎవరైనా ఉంటే ఎన్రోల్మెంట్ చేసుకుందామని మోటివేషన్ చేయాలి. అది చేయకుండా ఆ అమ్మాయి యొక్క పర్సనల్ డేటా మాట్లాడుతూ అనడం అనేది జరిగింది. అది కరెక్ట్ కాదు. వాళ్ళ పర్సనల్ డేటా మనం అడగకూడదు. ఆ అమ్మాయిని ఎవరో అడాప్ట్ చేసుకున్నారట, నువ్వు ఇక్కడ కాదు, నీది ఏ ఊరు అని చెప్పేసి ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్, పిల్లలు వాళ్ళంతా వచ్చి మాట్లాడడం జరిగింది. సో అది తెలుసుకోగానే వెంటనే టీచర్స్ని కూడా పిలిపించాను, స్టాఫ్ రూమ్కి టీచర్స్ అందరినీ పిలిపించాను. మేడం కూడా వచ్చారు. మాట్లాడుతున్న భాగంలో ఏం జరిగిందో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. ఒకరి మీద ఒకరు అటాక్ జరగడము, సర్పంచ్ గారు అదే టైంలో నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చాను కాబట్టి బుక్స్ డిస్ట్రిబ్యూషన్ ఇద్దామని ఇచ్చాను కాబట్టి వారు కూడా వచ్చారు. ఇక్కడ గతంలో సర్పంచ్ గారికి విషయంలో కూడా జరిగిందని తెలిసింది. అప్పుడు నేను ఇల్లు ఉన్నాను ఇక్కడ, అది పెద్దనే ఇష్యూ జరిగిందంట అక్కడ. సరే ఓకే, అప్పుడు ఏదో అనుకున్నాము ఫస్ట్ టైం కదా అని చెప్పేసి